హాయ్ ఫ్రెండ్స్, దాక్షాయణి టైలర్స్లో ఈరోజు మీకు ఒక కంప్యూటర్ వర్క్ అండ్ కట్ వర్క్ చూపిద్దాం అనుకుంటున్నానండి. అయితే ముందుగా మెడ పెద్దగా ఉంటే మధ్యలో సెంటర్లో ఒక డాట్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం రౌండ్ నెక్ ఎట్లయితే కట్ చేస్తామో ఆ కట్ చేసిన దానికి రౌండ్గా ఫస్ట్ కుట్టేసుకొని వచ్చేయాలండి. అట్లా వస్తే తొందరగా ఈజీగా ఉంటుంది. తర్వాత కట్ వర్క్ మనం ఎలా అయితే ఇది కుట్టుకోవాలి అని అనుకుంటామో ఆ కట్ వర్క్ షేపులు పక్క నుంచి సూది రాణిస్తూ ఈ చివరికి రాగానే మళ్ళీ సూది దింపుకోవాలండి. సూది దింపుకున్న తర్వాత మళ్ళీ చిన్నగా కొంచెం చిన్నగా పక్కకు రావాలండి. మళ్ళీ సూది తిప్పి మళ్ళీ వేరే పొజిషన్లోకి రావాలండి. ముందుగానే ఇట్లా తీసామంటే పాడైపోతుంది. అట్లా తీసిన తర్వాత రౌండ్ ముందు ఎట్లయితే కుట్టుకున్నామో అట్లా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం కట్ వర్క్ కాడ డాట్స్ పెట్టుకోవాలండి. అంటే కట్స్ ఇవ్వాలి. కట్స్ ఇచ్చుకున్నామనుకోండి ఆ కట్ వర్క్ షేప్ వచ్చేసరికి మీకు నీట్గా వస్తుంది. అట్లాగే దాని చుట్టూ షేప్ అయితే ఎలా ఉంటుందో అది లైనింగు కిందకి వెళ్ళిపోతుందండి. మంచిగా షేప్ అయితే నీట్గా కనపడుతుందండి. చూడండి, ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు ప్రకారము అలా కుట్టుకోవాలండి. మొత్తం అలా షేపులన్నీ తీసిన తర్వాత మళ్ళీ పైన ఒక కుట్టు వేసుకోవాలి అన్నప్పుడు మనం లైనింగ్ ఇందాక ఎట్లయితే కిందకి ఇది చేసుకున్నామో అట్లాగే సేమ్ మనం అనుకుంటూ సూది తీసుకొని అక్కడ దింపుకుంటూ మళ్ళీ కుడుతూ మళ్ళీ సూది దింపే ఇంకో దానికి వెళ్ళాలండి. అట్లా దింపుకొని పక్కకు వస్తేనే నీట్గా వస్తుందండి. లేదంటే కనుక పక్కన షేప్ మీద పడిపోతుంది. అట్లా కాకుండా సూది తింపుకుంటూ పక్కకు తిప్పుకుంటూ కుట్టుకోవాలండి చాలా జాగ్రత్తగా. అట్లా కుట్టుకున్నారనుకోండి చాలా నీట్గా వస్తుందండి. బయటికి అయితే కూడా లైనింగ్ అయితే కనపడదు. షేప్ చూడండి ఎంత నీట్గా వస్తుందో, చక్కగా నీట్గా ఉంది కదండి. అట్లాగే మనము కొత్తగా నేర్చుకునేటప్పుడు డైరెక్ట్గా అయితే వెయ్యకండి. ఎందుకంటే షేప్ నీట్గా రాదండి. ఈజీగా కుట్టుకోవచ్చండి. ఈ టిప్ అయితే మీకు బాగా పనిచేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ రౌండ్ కుట్టుకోవాలి. తర్వాత ఆ రౌండ్ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మీరు చక్కగా ఆ రౌండ్ కట్ చేసిన తర్వాత ఇది చేయాలండి. కట్ చేసుకుంటే కట్ వర్క్ నీట్గా వస్తుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మామూలుగా ఇచ్చారండి. ఆ వర్క్ అలాగే వచ్చిందంట. అయితే ఆ పక్కన ఎట్లా అయితే మనము ఇందాక వేసుకున్నామో అట్లాగే వీళ్ళు ఇచ్చిన ఎంబ్రాయిడింగ్ పక్కన గీత పక్కనే కుట్టుకుంటూ రావాలి. కుట్టిన తర్వాత కట్స్ ఇవ్వాలండి. కట్స్ ఇచ్చిన తర్వాత నీట్గా వీడియోలో చూపిస్తున్న ప్రకారం చక్కగా పక్క నుంచి వేసుకొని రావాలండి. మళ్ళీ ఆరెంజ్ కలర్ మీద వేసాం, మీకు వచ్చిన కలర్ ఏదైతే ఉన్నదో వాటి మీద వేసామనుకోండి అది దారం కనపడుతుందండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. చేతులు వచ్చేసరికి అంచు మీద వేయించామండి. ఆ అంచు మీద కూడా సేమ్ అంతే అండి. ముందైతే ఒక కుట్టు వేసుకోవాలి. బారుగా వేసుకున్నామనుకోండి ఆ క్లాత్ పక్కకి పోకుండా నీట్గా ఉంటుందండి. ఇందాక మనం బ్యాక్ నెక్కి ఎట్లా అయితే మనం కుట్టామో సేమ్ అలాగే స్టార్టింగ్ నుంచి సూది కొంచెం ఇది చేసుకొని ఆ షేప్ తిప్పుకొని తర్వాత మళ్ళీ సూది దింపుకొని వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఎట్లా అయితే మనం కుట్టుకున్నామో అలాగే కుట్టాలండి. అలా కుడితే నీట్గా వస్తుంది. కాకపోతే ఈ పట్టువాటికి వచ్చినప్పుడు మనం కట్స్ ఇవ్వడము తిరగదిప్పడము కొంచెం ఇబ్బంది అయ్యిద్ది. అలా కాకుండా ఉండాలి అని అంటే మనం ఫస్ట్ అయితే స్టార్టింగ్ బారు కుట్టు ఎలా అయితే వేసుకున్నామో అలా బారు కుట్టు వేసుకున్న దానికాడ కట్ చేయాలండి. పక్కన కట్ వర్క్ దగ్గర అయితే కట్ చేయొద్దండి. బారుగా కట్ చేసుకున్న తర్వాత ఇందాక నేను ఎట్లా అయితే కట్స్ ఇచ్చానో వీడియోలో చూపించినట్టు కాకపోతే మధ్యలో ఇచ్చానండి. ఇక్కడ మధ్యలో కూడా ఇవ్వాలండి. ఇంకో చోట కూడా చూడండి ఫ్రెండ్స్, కనపడుతుంది కదా. అక్కడ కూడా ఇస్తే ఈ పట్టు క్లాత్ అనేసరికి ఆ అంచు కాడ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి తిరగతిప్పడం కష్టమైద్ది. అందుకని అక్కడ కూడా ఒక టక్స్ ఇవ్వాలండి. అట్లా ఇచ్చారంటే నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. అలా చేసి చూడండి, నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అట్లాగే పైన వేసుకునేటప్పుడు కుట్టు జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఆ పట్టు క్లాత్ కాడ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక్కోసారి తిరగదండి. కొంచెం స్క్రూ డ్రైవర్తో కొంచెం అట్లా కిందకి అనుకుంటూ గట్టిగా అనకండి.
అట్లా అన్నారంటే కనుక క్లాత్ ఇదవుతుందండి, లైనింగ్ చినిగిపోవడము అట్లా జరుగుతుంది. అలా కాకుండా చాలా చిన్నగా నెమ్మదిగా అనుకుంటూ సూది దింపుకుంటూ మనం నీట్గా కుట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వస్తుందో. మీరు అట్లా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేశారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ టిప్పు బాగా పనిచేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా కనపడుతుందో, కట్స్ చక్కగా కనపడుతున్నాయి. చూడండి బ్యాక్ నెక్ కూడా ఎక్కడికక్కడ షేపు అటువైపు ఇటువైపు కరెక్ట్గా వచ్చింది. నెక్ కూడా ఎక్కడా కూడా ఇది కాలేదు. ఈ వీడియోలోనే ఇన్విజిబుల్ పైపింగ్ చూపిద్దాం అనుకున్నానండి, ఫ్రంట్ నెక్కి వేద్దామని. అందుకని క్రాస్ ముక్క ఒకటి తీసుకోవాలి, టిష్యూ క్లాత్ తీసుకున్నానండి నేను. అది తీసుకున్న తర్వాత 1 అంగుళం క్లాత్ తీసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక పైపింగ్ థ్రెడ్ నేనైతే 8వ నెంబర్ వాడతానండి. మీ ఇష్టం, మీ చాయిస్, ఏ నెంబర్ అయినా ఓకే. కాకపోతే 8వ నెంబర్ వాడామంటే డబల్ పాదం పీద కూడా చాలా నీట్గా వస్తుందండి. మీరు వీడియోలో చూస్తున్నట్టుగా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వస్తుందో. మీరు పాదం జరపాల్సిన అవసరం లేదు, అట్లాగే ఇది సింగిల్ పాదం పెట్టాల్సిన అవసరము లేదు. చాలా నీట్గా వస్తుంది. ఈ నెంబర్ దారం అయితే చాలా బాగా పనిచేసిందండి. నేను అసలు పాదం కూడా జరపనండి. చూడండి ఎంత నీట్గా ఉందో. లైనింగ్ వైపు ఇటువైపు 2 వైపులు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చక్కగా నీట్గా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా బాగా వస్తుందండి. లాస్ట్కి ఫైనల్ లుక్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను, నడుముకు కూడా పైపింగ్ వేశాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.